అందరికీ నమస్తే. ఈ నెల 27 తర్వాత ఏం జరగబోతుంది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం మీద అన్నీ నడుస్తున్నాయి. 22A భూములు మొత్తం చేసిరని జనమంతా ఎక్కడక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లల ధర్నా నడుస్తుంది. పాలిటెక్నిక్ పిల్లలను చిన్న పిల్లలు ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వం మీద అనర్హమైన స్పీచ్లు ఇస్తున్నారు. అంటే అంత తెలంగాణ ప్రజల్లో అంత చైతన్యం ఉండదన్న పిల్లల్ని చూసి నాకు అర్థమైంది. ఇక కొండ సురేఖ కొట్లాటలు, పొంగులేటి పంచాయతీలు, రాజగోపాల్ రెడ్డి వ్యవహారాలు, అనిరుద్ రెడ్డి బాణాలు, చిన్నారెడ్డి బాంబులు అన్నీ చూస్తున్నాం. ఇన్ని సమస్యల మధ్య 27 తర్వాత ఒక పెద్ద సమస్య ప్రభుత్వానికి రాబోతుంది. 27 తర్వాత ఇప్పటిదాకా వాళ్ళని బుజ్జగించుకుంటూ వచ్చిండ్రు, కానీ ఇప్పుడు బుజ్జగింపులు ఆగేటట్లేదు. కథ మారింది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను ఈ వీడియో చేస్తున్నది ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన పైన చేస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన ఏంటంటే ఇప్పటిదాకా వాళ్ళు చాలాసార్లు చలో హైదరాబాద్ అన్నారు, చలో ఇందిరా పార్క్ అన్నారు, చలో సెక్రటేరియట్ అన్నారు, బ్లాక్ రిబ్బన్స్ అన్నారు, నిరసన అన్నారు, ధర్నాలు అన్నారు. కానీ వాళ్ళను ఉద్యోగ సంఘాల లీడర్లను ప్రభుత్వం ఏదో బుజ్జగించి ఏమార్చి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి ఇవ్వాలి కాదు, రేపు అవుతుంది, ఈ ఒక్క నెలనే నెక్స్ట్ మీటింగే ఇక సీఎంని కల్పిస్తాం అవి ఇవి అని చెప్పి వాళ్ళని కూడా బుజ్జగించి ఆపిర్రు. కానీ ఇప్పుడు వాళ్ళ మీద ప్రెషర్ మామూలుగా లేదు. ఎందుకంటే కాలం అయిపోతుంది, 2.5 సంవత్సరాలు దాటిపోయింది గవర్నమెంట్. ఎప్పుడైనా సరే కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు పాత సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఇంకా కొత్తగా మనకు కొత్త ప్రభుత్వం కొత్తగా ఉంటుంది, అంత కొత్తగా ఉంటుందని ఆలోచిస్తారు. కానీ ఇదేమైందంటే పాత సమస్యలు పోయినవలేవో తెలియదు, కానీ అంతకు మించిన సమస్యలు ఉద్యోగ సంఘాలను ఉద్యోగులను బట్టి వీడిస్తున్నాయి. అవన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వం తీర్చే పరిస్థితి కూడా ఏం కనిపిస్తలేదు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కూడా కొన్నిసార్లు బెదిరించారు. మీకు డబ్బులు ఇవ్వాలంటే కొన్ని సంక్షేమ పథకాలు ఆపాలి, మీకు ఏ స్కీమ్ ఆపి మీకు డబ్బులు ఇవ్వాలి అంటే జనాలకు ఉద్యోగులకు పంచాయతీ పెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఉద్యోగ సంఘాల మీద ఫుల్ ప్రెషర్ పెట్టినారు. మీరు ప్రభుత్వంతో కుమ్మక్కై ఆగిపోతారా, ఈసారి అట్లా ఆగేది లేదంటే వాళ్ళు ఒక పిలిపించారు. ఈ నెల 27న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, సెప్టెంబర్ 1వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో పెన్షన్ విద్రోహ దినం జరుపుతారంట. అక్టోబర్ 10వ తేదీన చలో హైదరాబాద్. అంటే ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు వినే పరిస్థితి కనబడదేమో. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు ప్రజలకు ఇచ్చినట్టే వాళ్ళకి హామీలు ఇచ్చిండ్రు. ప్లస్ వాళ్ళకి రెగ్యులర్గా రావాల్సినవి కొన్ని రాలేదు, పిఆర్సీ లాంటివి రాలేదు. తర్వాత డిఎల్ 6 డిఎస్ దేశంలోనే ఏ ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో కూడా 6 డిఏలు బాకీ లేవు. 6 డిఏలు అంటే దగ్గర 6 నెలలకు డిఏ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. 6 డిఏల డబ్బులు రావాలి వాళ్ళకి. ఒక్కొక్కరికి 30% బేసిక్ పడుతుంది. గవర్నమెంట్ ఏమో పిఆర్సీ విషయంలో మాట లేదు. 1% పిఆర్సీ ఇస్తే గవర్నమెంట్ 250 crores ఎక్కువ పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి పిఆర్సీ లేదు. లాస్ట్ కేసీఆర్ ఐఆర్ ఇచ్చిండ్రు, ఐఆర్ ఎలక్షన్ ముందు 5% ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు వాళ్ళు 40-50% వస్తుంది, పిఆర్సీ వస్తుందని ఆశిస్తున్నారు. కానీ గవర్నమెంట్లో పిఆర్సీ గురించి చర్చ లేదు. అసలు పిఆర్సీ గురించి ఎవరు మాట్లాడతలేరు. వాళ్ళకు ఒకవేళ 51% 41% ఇస్తే 1000 కోట్లు, దగ్గర 6,000 కోట్ల నుంచి 7,800 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళకు ఎంజాయ్మెంట్కి పైసలు ఉన్నాయి, కానీ జనాలకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా జనాల్లో భాగమే, వాళ్ళు వేరే కాదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇస్తేనే వాళ్ళు కూడా సర్వీస్ చేస్తారు, ప్రజలకు కూడా ఏదైనా సర్వీస్ అందుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళు నిరసన చెప్తామన్న ఈసారి ఇనేది లేదంట. మొన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రు జేఏసీ. ఈసారి ఇనే ముచ్చడే లేదు, చాలు ఇప్పటిదాకా విన్నాం, భయపడిపిస్తే భయపడినాం, ఇంకా ఈసారి ఇనమని ప్రెస్ మీట్ పెట్టింది. మరి అంత స్టాండ్ బై ఉంటారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకు లిటరల్గా మోసం చేసింది గవర్నమెంట్. 3 నెలలకెళ్ళి ఒక్కొక్కరి శాలరీలకి వెళ్ళి 1.5% శాలరీ కట్ చేస్తుంది. కానీ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలియదు. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంది? ఏమైనా రోగం వస్తే చూపించుకోవడం వాళ్ళ కుటుంబ సభ్యులు. మామూలుగా మనం ఒక ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టామనుకో, ఏమవుతుంది? కట్టినప్పుడే మనం అడుగుతాం, అరే బాబు ఏ హాస్పిటల్లో పోయి మనం చేయించుకోవాలి, ఎంతవరకు 5 లక్షల రూపాయల 10 లక్షల రూపాయల ఎంతవరకు వస్తుంది, ఏమవుతుంది? కానీ ప్రభుత్వ ఉద్యోగులతో జీతం కట్ చేస్తున్నారు 1.5% 3 months నుంచి. కానీ అసలు వాళ్ళు ఏ హాస్పిటల్లో వాళ్ళకి వైద్యం ఉంది, ఏ రోగాలకు వైద్యం ఉంది, ఎంతవరకు వైద్యం ఉంది, ఏం లేవు. అసలు అగ్రిమెంట్స్ ఉన్నవో లేవో తెలియదు. ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గర వీళ్ళకు గవర్నమెంట్ ఈ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ సంబంధించి అసలు అగ్రిమెంట్స్ ఉన్నాయా, ఎవరు అగ్రిమెంట్ చేస్తున్నారు ఇప్పటిదాకా ప్రభుత్వానికి క్లారిటీ లేదు, ప్రభుత్వ ఉద్యోగులకు క్లారిటీ లేదు. ప్రభుత్వానికి క్లారిటీ ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు క్లారిటీ ఉంటుంది. కొంతమంది పోతున్నారు హాస్పిటల్లకు, మాకు ఆల్రెడీ మా జీవితంలోకి వెళ్ళి కట్టిందని హాస్పిటల్ పోతే హాస్పిటల్ వాళ్ళు మాకు సంబంధం లేదని తిప్పి పంపిస్తున్నారు. ఆ సిచ్యువేషన్ ఉంది. అంటే వాళ్ళను ఇంత లిటరల్గా ఓపెన్గా ఇంకా ఉన్నాయి వీళ్ళకి సంబంధించినవి. సిపిఎస్ రద్దు,
ఓపీఎస్ పునరుద్ధరణ ఇవన్నీ ఉన్నాయి. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డుల అమలు, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, ప్రమోషన్స్, జీవో 25 సవరణ, జీవో 190 అమలు, ఈ సమస్యలన్నీ కూడా ఉమ్మడి కార్యాచరణ ప్రకటించినాయి వాళ్ళు. ఇంతవరకు గతంలో వీళ్ళు డిమాండ్స్ వినిపించడం, ప్రభుత్వం ఓకే అనడం, ఈ నెల కాదు వచ్చే నెల అనడం, మీకు మొన్న 6,000 కోట్లు ఇస్తామని చెప్పింది పెన్షనర్లకు. వీళ్ళు 6 కోట్లు ఇచ్చినాము 100 రోజులు అని ప్రకటించిన మరుసటి రోజే ఇందిరాపార్క్ దగ్గర పెన్షనర్లందరూ ధర్నా చేసిండ్రు. ఏంటంటే 6,000 కోట్ల రూపాయలు పెన్షనర్లకు కాదు కేటాయించింది, మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లు అన్నిటికి కలిసి చాలామందికి డబ్బులు రాలేదు. దానికోసమని బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఉంది. కానీ బట్టి విక్రమార్క వాళ్ళు గట్టిగా మాట్లాడినప్పుడు మాత్రమే వాళ్ళని పిలిచి మాట్లాడతాడు, తర్వాత అదేమి ఆచరణ జరగదు. ఉత్తగా మాట్లాడడానికి మాత్రమే ఆ మీటింగ్లు జరుగుతున్నాయంట. చాయ్ బిస్కెట్ మీటింగ్ అనమాట అవన్నీ కూడా అందరూ నడుస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉండరు, ఉద్యోగ సంఘాల నేతల మీద ఫైర్ అవుతున్నారు. అసలు వీళ్ళు పోయి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడమైంది. మొన్న ఈ హెల్త్ ఇన్సూరెన్స్ రోజు అయితే మామూలుగా పోగడలేదు ఉద్యోగ సంఘాల నేతలు. అసలు అంతకుముందు గవర్నమెంట్లో ఫ్రీగా ఉండే వీళ్ళకు ఒక పైసా కూడా ఖర్చు లేకుండా. కానీ మాకు ఇన్సూరెన్స్ రాబోతుంది, ఈ ప్రభుత్వం అట్లా, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చాలా గొప్పోడు మహానుభావుడు అని పోయిడినరు. వాళ్ళని చూసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు ఏమనిపించిందో తెలియదు, కానీ వాళ్ళ మీద బాగా ప్రెషర్ పెట్టారు. ఇట్లా కాదు, ఇది మాకు ఈ డిమాండ్స్ అన్నీ ఉన్నాయి, ఏంది ఏం కదా మీరు ములాఖాత్ అవుతారని చెప్పి వాళ్ళ మీద ఫుల్ ఫైర్ అయితే ఫైనల్గా ఈ కార్యాచరణ మాత్రం ప్రకటించారు. మరి ఇప్పటికే ఇన్ని సమస్యలతో సతమతం అవుతుంది గవర్నమెంట్, ఒక్క సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తలేదు. నేను ఇవాళ ఒక విచిత్రమైన ధర్నా చూసిన. ఆడ చిన్నపిల్లలు ధర్నా చేస్తారు. ఏంటంటే సర్వనార్ ఇండోర్ స్టేడియం ఏంటంటే 3 నెలలకి వెళ్ళి పిల్లలు మహిళలు వాళ్ళకు 3 మంత్స్కి వెళ్ళి క్రికెట్ కోచ్ లేడంట, క్రికెట్ కోచ్ పోయిందంట, కోచ్ పెడతలేరంట. వాళ్ళు ధర్నా చేస్తున్నారు బ్యాట్లు పట్టుకొని వచ్చి. రేవంత్ రెడ్డి ఏమో పొద్దుగాలు వేస్తే అసలు మనం దేశంలో ప్రపంచంలో అన్ని దేశాలు స్పోర్ట్స్లో ముందున్నాయి, మన దగ్గర మాత్రం లేవు, నాకు ఫుట్బాల్ అంటే ఇష్టం, నేను స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా, స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేస్తా అన్నాడు. తీరా చూస్తే సర్వనార్ కాడ ధర్నా చేస్తున్నారు పొద్దుగాలు లేచి. ఇంతకన్నా ధర్నా ఉంటుందా? ఎంతమంది ధర్నాలు చేస్తున్నారు? ఇక మైకులు పెడితే చాలు మేము జనాలందరూ మాకు స్కీమ్ లేదు, ఏం లేవు, అసలు ఈ గవర్నమెంట్కి వేసినాక మా జీవితంలో ఏమీ రాలేదు, మాకు అసలు ఈ స్కీమ్స్ ఎక్కడ పోతున్నావో తెలియదు, ఎవరికి వస్తున్నావో తెలియదు, వాళ్ళు మాట్లాడుతున్నారు. మొత్తం తెలంగాణ మొత్తం ఆందోళన ఉంది ప్రభుత్వం పైన. వీళ్ళ పంచాయతీలు వీళ్ళకైనాయి. మళ్ళీ ఒక పక్క జనాల బాధలు జనాలకు ఉన్నాయి, ప్రభుత్వం ఏం చేస్తలేదు, ఏమైతే లేదు, ఏంది ఇది ఏం కదా. రైతులు వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు, నీళ్ళు లేవు, యూరియా లేదు, లేకపోతే బోనస్ పైసలు రాలేదు చాలామందికి. ఇట్లాంటి చాలా వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, రైతుల కష్టాలు రైతులకు ఉన్నాయి. స్టూడెంట్స్ నాకు ఈ రోజులో ఫోన్ చేశాను. నల్లమల్లారెడ్డి కాలేజీలో స్టూడెంట్స్కు ఫీజు రింబర్స్మెంట్ రాలేదు, మీరు డబ్బులు కట్టి సర్టిఫికేట్ తీసుకుపోండి. అక్కడ చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు, మీరు ఏమని చెప్పుకుంటారో చెప్పుకోపోండి, మేము సర్టిఫికేట్ ఇవ్వం. ఇట్లాంటి చాలా ఇంజనీరింగ్ కాలేజ్ జరుగుతుంది. అంటే అదొక సమస్య, అదొక ప్రభుత్వం తీర్చాల్సిన సమస్యనే కదా. ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ వారికి 7,000 కోట్లు 6,000 కోట్లు ఇవ్వాలి. మీరు గవర్నమెంటు ఆ కాలేజీలు మాట్లాడుకోవాలి, మీ అండర్స్టాండింగ్ అది. కానీ మీరు ఇవ్వకపోతే బాగుండదు, ఓ వారానికి ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు ముదిరిపోయి ఉన్నారు, వాళ్ళు భయపడతారా? వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు పోయి ఇంకో దగ్గర జాయిన్ కావాలి, వేరే చదువుల కోసమో దేనికోసమో అవసరం కదా. సర్టిఫికెట్స్ టీసీ కానీ అవన్నీ తీసుకోవాలి, ఇస్తలేవు కాలేజీలు, సతాయిస్తున్నాయి. ఇంకా ఇట్లాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యల మధ్య ప్రభుత్వ ఉద్యోగుల సమస్య చాలా పెద్దది, ప్రభుత్వం తీర్చలేని సమస్య అయిపోయింది ఇది. 6 డిఏలు అంటే ఏంది? ఇంకొక 3 నెలలు అయితే 7వ డిఏ కూడా వస్తుంది. అసలు ఈ డిఏలు ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటూ వస్తున్నావు, 1-2 పెండింగ్ ఉంటే సరే నడుస్తూ ఉంటుంది. కానీ మొత్తం డిఏలని పెండింగ్ ఉన్నాయి, ఎప్పుడు ఇస్తారు? ఎరియర్స్ ఎప్పుడు ఇస్తారు? కొత్త పిఆర్సీ ఎప్పుడు వస్తుంది? ఓపీఎస్ సిపిఎస్ ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? మీ గవర్నమెంట్ టైం లేదు కదా. మీ గవర్నమెంట్ ఆల్రెడీ 32 మంత్స్ అయిపోయింది, ఇంకా మిగిలింది చాలా తక్కువ టైం, 28 మంత్స్. 28 మంత్స్లో లాస్ట్ 12 మంత్స్ తీసేస్తే వీళ్ళకి మిగిలేదు జస్ట్ 16 నెలల పాలన మాత్రమే మిగిలింది. ఈ 16 నెలల్లో ఇదంతా ఎప్పుడు జరగాలి? అసలు ఈ 22A ఆందోళన ఏంది? జనాలందరూ ఎందుకు పరిశాన్ అవుతున్నారు? ఎందుకు పరిశాన్ చేస్తుంది గవర్నమెంట్? ఇక భూముల పంచాయతీలు కేటాయింపులు అసలు మామూలుగా చాలా బీభత్సం నడుస్తుంది గవర్నమెంట్లో. ఈ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే వీళ్ళు చాలా సంఘటితంగా ఉంటారు, వీళ్ళకి యూనియన్ ఉంటుంది, వీళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు, జనాలు చాలా అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. అరే ప్రభుత్వంలో పనిచేస్తున్నాము, ముందు ప్రభుత్వ ఉద్యోగుల హామీలు వాళ్ళకి ఇచ్చినది ఏదో కొంత నెరవేరిస్తే కదా తర్వాత ప్రజల దగ్గరికి పాలన పోయేది. వీళ్ళు ఇక్కడనే స్టక్ అయిపోతే గవర్నమెంట్ మొత్తం స్టక్ అయిపోతుంది. ఏం జరుగుతుందో తెలియదు, చూద్దాం. ఎప్పటిలాగానే ఎరగకపోతారా, లేదు దేక్లేంగి అంటారా? ఎందుకంటే కార్యాచరణ ప్రకటించి వెనుకపోవడం ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు కొంత అలవాటైంది. మరి ఈసారి ఎట్లుంటుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.